కూర్గ్‌లో మడికేరి రీచ్ అయ్యేసరికి నైట్ 7:00 అయిపోయింది. అయితే వ్యూ ఏం కనిపించలేదు. మార్నింగ్ చూసేసరికి చూస్తున్నారు కదా ఎంత బావుందో. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. థంబ్‌నెయిల్‌లో చూసారు కదా డ్రైవర్‌ని ఎంత పొగిడినా తక్కువేనా అన్నాను. ఎందుకంటే మాకు 20,000 వరకు సేవ్ చేశారు. అలానే లైఫ్‌లో ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలాంటి ఎక్స్‌పీరియన్స్. ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతవరకు మేము ఉండే హోమ్ స్టేస్ ఎలా ఉన్నాయో చూసేయండి. చెప్పాను కదా మేము హోమ్ స్టేస్ అన్నీ కూడా ముందుగానే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకునేటప్పుడే మెన్షన్ చేశారు బ్రేక్‌ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారని. సో ఫ్రీగానే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. బఫే పెట్టారు. ఎన్ని ఐటమ్స్ పెట్టారో అసలు చూపిస్తాను చూడండి. ఈ హోమ్ స్టేస్ లో మేము 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము. 2 ఫ్యామిలీస్ కాబట్టి. ఇక్కడ చూసారా ఇవి కాఫీ బీన్స్ ఇవైతే ఎండబెట్టారు. దీంతో కాఫీ తయారు చేస్తారేమో. 9:00 కల్లా మేము అందరము రెడీ అయ్యి బయటకు వచ్చేసాము. ఇప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. బ్రేక్‌ఫాస్ట్ లో పెట్టిన స్పెషల్స్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ బ్రెడ్ టోస్ట్ పెట్టారు. అలానే ఆమ్లెట్ అండ్ బ్రెడ్ లో పెట్టుకోవడానికి బటరు అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జామ్స్ పెట్టారు. అలానే పీనట్ బటరు ఇంకా మిల్క్ పెట్టారు. మిల్క్ లో మనకి కార్న్‌ఫ్లెక్స్ వేసుకొని తినొచ్చు. అవి కూడా పెట్టారు. ఆ తర్వాత ఇది దోశ. ఇది వచ్చేసి ఉప్మా ఇడ్లీ అనుకుంటా. ఇదేంటో నాకు నేమ్ కరెక్ట్ గా తెలియదు. అండ్ ఇక్కడ ఆలు కర్రీ దాంతో పాటుగా టమాటో కర్రీ అనుకుంటా. అదే టమాటో చట్నీ. అలానే ఇది కారం పొడి అనుకుంటా. ఇది పెట్టారు. గీ పెట్టారు. ఇంకా లాస్ట్ గా బనానాస్ వాటర్ మిలన్స్ కూడా పెట్టారు. ఇంకెవరికి నచ్చిన వాళ్ళు తినేసి మంచిగా బ్రేక్‌ఫాస్ట్ ఎంజాయ్ చేసి ఇప్పుడైతే మేము అక్కడ నుండి వెకేట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. కూర్గ్ అంటే ఇంకెక్కడ చూసినా కొండలు వ్యూ పాయింట్స్ కదా. ఇంకా మేము మా స్టే వచ్చేసి కొండ పైన ఉంది. మేము అక్కడ నుంచి ఇప్పుడు మడికేరి దిగుతున్నాము. ఇందులో ఈ మధ్యలో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి టూరిస్ట్ ప్లేసెస్. అవి అయితే ఇప్పుడు కవర్ చేస్తున్నాం. ఇది వచ్చేసి శ్రీ భగందేశ్వర టెంపుల్ అంట. అయితే డ్రైవర్ అతను చెప్పారు ఇది బాగుంటుందని. బాగుంది. చుట్టూ ఈ లొకేషన్ అంతా బాగుంది. టెంపుల్ లోపల చిన్నదైనా సరే కొత్తగా అనిపించింది. టెంపుల్ లోపలికి ఫోన్స్ ఎలా ఉంది కానీ అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయకూడదంట. అందుకే బయటే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ మా గోత్రాలు నేమ్స్ అవన్నీ చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చాక ఇలాంటి షాప్స్లో మా జానుకి ఇది నచ్చిందంట. ఇప్పుడు ఇన్స్టాలో కూడా ఇది వచ్చేసి బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు. ఇలాంటి ప్లేసెస్లో తెలుసు కదా ఇంకా చిన్నపిల్లలు వస్తే పక్కా కొంటారని చెప్పి వాళ్ళైతే రేట్లు పెంచుకుంటూ పోతారు. వాళ్ళు 300 ఎంతో చెప్తే మేము 200కి బేరం ఆడి 200కి అయితే తీసుకున్నాము. ఈ ప్లేస్లో నాకు నచ్చింది బాగా నచ్చింది. అలానే కొంచెం అదొక రకమైన పాజిటివ్ వైబ్ వచ్చింది నాకు ఈ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి అక్కడే ఆ టెంపుల్ పక్కనే ఒక చెరువు లాంటిది ఉంది. నీళ్లు ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అసలు చాలా బాగున్నాయి. చూస్తారు మీరే ఇప్పుడు. చెప్పులన్నీ కూడా మేము టెంపుల్కి వెళ్ళే ముందే కార్లో ఉంచేసాము. సో మళ్ళీ ఈ చెరువు దగ్గరికి కూడా ఇలానే వచ్చాము. ఇవన్నీ టైల్స్తో చేసిన మెట్లు కాబట్టి కొంచెం లైట్గా కాలు కాలాయి. ఆ తర్వాత చల్లటి నీటిలో పెట్టేసరికి భలే అనిపించింది. చూసారు కదా వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో అసలు కాలు పెడుతుంటే ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో అంత ప్యూర్గా ఉన్నాయి వాటరు. మేము అందరం కూర్చొని అలా మెట్టు మీద కూర్చొని కాలు పెట్టుకొని అలా ఉండిపోవాలనిపించింది ఆ ప్లేస్లో. కానీ ఉండిపోతే అవ్వదు కదా. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా కొండ మీదకి వచ్చేసాము. చూస్తున్నారు కదా చుట్టూ అంటే అంత పైకి వచ్చేసాము. వ్యూ కూడా చాలా బాగుంది. ఈ ప్లేస్ ఏంటంటే తలా కావేరి. ఇది మనకి కావేరి నది ఉంటుంది కదా. ఇక్కడ నుంచే కావేరి నది పుట్టిందంట. ఇక్కడ చూడండి అక్కడ పూజారి గోత్రాలు అవి చదువుతున్నారు కదా. అక్కడే తలా కావేరి పుట్టింది. అయితే లోపలికి ఫోన్స్ ఎలా ఉంది కాకపోతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అవ్వదు కాబట్టి దూరం నుంచే వీడియో తీసి మీకు చూపించాను. అలా లోపలికి వెళ్ళి ఇంకా అక్కడ తలా కావేరి అంటే కావేరి అనేది పుట్టిన ప్లేస్ దగ్గరికి వెళ్తే ఒక పూజారి ఉంటారు. అతను మన మీద వాటర్ జల్లి ఏవో మంత్రాలు చదివిస్తారు. అలా దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చేసాం. ఇంకా అక్కడ నుంచి కూర్గులో ఫేమస్ రాజా సీట్ అంటారు కానీ నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. ఒక చిన్న పార్క్లా చిన్నది కాదు ఒక మంచి పార్క్లా అనిపించింది. ఒక వ్యూ పాయింట్ ఉంది అంతే. కానీ దీనికి వచ్చిన హైప్ అయితే అంత లేదనిపించింది నాకు. ఈ వ్యూ పాయింట్ చూడడానికి మేమైతే బయట మ్యాంగో పీసెస్ తీసుకున్నాము. ఆ సెక్యూరిటీ అతను అయితే మ్యాంగో పీసెస్ బయటే తినండి ఫుడ్ లోపలికి ఎలవ్ లేదని అవి బలవంతంగా ఫాస్ట్గా తిన్నాం బయట నిల్చొని. ఇంకా వెంటనే లోపలికి వచ్చాము. లోపలికి వచ్చాక ఈ వ్యూ కనిపించింది. వ్యూ అయితే బాగుంది. చాలా బాగుంది. దీనికంటే ముందు మేము గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. మా దరిద్రం ఏంటంటే ఆ గ్లాస్ బ్రిడ్జ్కి ఏదో కన్స్ట్రక్షన్ ఏదో సమ్ వర్క్ జరుగుతుందంట. అందుకనే ఒక 20 days వరకు 2 weeks అనుకుంటా 2 weeks వరకు అయితే ఎవరిని అలో చేయట్లేదంట. అసలు మంచి వ్యూ పాయింట్ అది గ్లాస్ బ్రిడ్జ్ అనేది అందరికీ తెలుసు. అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు అవ్వలేదు. ఇంకా అక్కడ నుంచి రాజా సీట్కి వెళ్ళి చూసేసి ఇంకా వెంటనే ఆ పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే రెస్టారెంట్కి అయితే వచ్చాము. అప్పటికే 2 దాటిపోయింది. లంచ్ చేయాలి కదా. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే రాజా సీట్ దగ్గర నుంచి వ్యూ కంటే ఈ హోటల్ నుంచి వ్యూవే చాలా బాగుంది.
ఇక్కడైతే ఈ వ్యూ బాగుంది, అలానే రెస్టారెంట్లో ఫుడ్ కూడా పర్వాలేదు. మేము ఇక్కడ ఆ రోజు అయితే మాత్రము ఫిష్ కర్రీస్ చెప్పుకున్నాము. అంతకుముందు చికెన్ ఇవే ఎక్కువ తిన్నాం కాబట్టి ఫిష్ కర్రీ చెప్పుకున్నాము. అండ్ ఇంకొక నోటు, ఈ వీడియోలో నా జుత్తు చూసి అస్సలు ఏంటి పిచ్చిదే అని అనుకోవద్దు. ఎందుకంటే కార్లో నాకు అసలే కార్ జర్నీ పడదు. అసలు కార్ ఎక్కితే ఎలా ఉంటున్నానో నాకే తెలీదు. ఇంకా పిల్లలతో అలా ఎలా గడిపేశాను. ఈ వీడియోలో చూసినంత వరకు నాకు తెలీదు నా హెయిర్ ఇలా పిచ్చిగుడ్లా తయారయ్యిందని. ఇక్కడైతే మేము ఇప్పుడు కూర్గులో ఫేమస్ అబ్బి ఫాల్స్కి అయితే వచ్చాము. ఈ అబ్బి వాటర్ ఫాల్స్ ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చాలాసార్లు చూశాను. ఏంటిది మాన్సూన్ సీజన్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఎక్కువ వర్షాలు పడతాయి కదా, వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు అనుకున్నాము వింటర్ కదా అంతగా ఉండదేమో అని, కానీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ వాటర్ ఫ్లోనే ఉంది. పర్వాలేదు, మేము వెళ్ళిన దానికి వర్త్ అనిపించింది. ఎక్కడో కార్ ఆపేసాక అక్కడ నుంచి స్టెప్స్ దిగుతూ మనం ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు దిగడం బాగానే దిగేస్తున్నాము. అప్పుడే అనుకున్నాను ఎక్కేటప్పుడు తాతలు కనిపిస్తారని. నిజంగా ఎక్కేటప్పుడు నాకు మా ఇద్దరు తాతలు కనిపించారు. అసలు వాటర్ ఫ్లో అనేది ఉంటుందో లేదో అనుకున్నాం, కానీ పర్వాలేదు, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే వాటర్ ఫాల్స్ అనేది ఉన్నాయి. ఈ ప్లేస్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా అంత బాగానే జరిగింది కదా, అసలు డ్రైవర్కి ఎంత పొగిడినా తక్కువే. అసలు 20,000 సేవ్ చేశారని ఎలా అంటున్నారు కదా. అసలు టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. కూర్గులో ఈ ప్లేసెస్ అన్నీ చూసి మేము నైట్ బందీపూర్ రీచ్ అయిపోవాలి. బందీపూర్ మాకు ఐడియా లేదు. బందీపూర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ 9 o'clock తర్వాత అలౌ చేయరు లోపలికి. తెలియదని కాదు, తెలుసు, కాకపోతే మేము అవన్నీ తిరుక్కొని మర్చిపోయాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి 5-6 అలా అయిపోతుంది. ఇక్కడ కూర్గు నుంచి మేము బందీపూర్ రిసార్ట్స్ చేరుకోవడానికి 4 hours చూపిస్తుంది. అంటే చూసుకోండి, 6 నుంచి 9 అంటే 3 hours అస్సలు రీచ్ అవ్వలేము. యాక్చువల్లీ 6 కాదు 7కి స్టార్ట్ అయ్యాము. మడికిల్లోనే ఉన్నాము 7కి. అప్పుడు స్టార్ట్ అయ్యాము. 4 hours వెళ్లాల్సింది 2 hours తీసుకెళ్లారు. అసలు చేజింగ్ లా అనిపించింది. ఆ 2 hours కూడా ప్రతి ఒక్కరము ఎవ్రీ సెకండ్ కూడా అలానే చూస్తూ ఉన్నాము, వెళ్తామా లేదా అనేసి. ఫైనల్లీ మేము వెళ్ళిపోయాము. వెళ్ళాక మా ఆనందాన్ని చూడాలి అసలు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇంకొక బెస్ట్ పార్ట్, అది ఫారెస్ట్ కాబట్టి మేము రిసార్ట్స్కి చేరుకునే లోపు ఎలిఫెంట్ రోడ్డుకి అడ్డంగా ఉందన్నమాట. అక్కడ కొంచెం భయం వేసింది, కానీ ఇప్పుడైతే మంచి ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 9:05 అయింది. మేము 9 o'clock అనుకున్నాం, కానీ ఒక 5 minutes లేట్ అయినా అసలు అనుకోలేదు మేము. ఇంకా హోప్స్ పోయాయి, కానీ ఎలా వచ్చామో తెలియదు అసలు. ఈ ట్రిప్ అంతటికి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ రిసార్ట్లో 9:30 తర్వాత ఫుడ్ ఉండదు. అదొక మెయిన్. అలానే బయట తిందామన్నా అస్సలు ఏమి దొరకదు. కానీ లక్కీగా లాస్ట్ మినిట్లో వెళ్ళాం కాబట్టి మా కోసం ఫుడ్ ఉంచారు వాళ్ళు. ఇంకా వెళ్ళగానే ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయాం. రూమ్స్ కూడా వెళ్ళలేదు. ఇక్కడ కూడా బఫే సిస్టమే. బఫేలో పెట్టారనమాట. చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారు, కానీ మేము ఆ టెన్షన్లో ఎక్కువగా ఏం తినలేదు. ఏదో ఆకలికి అలా తిన్నాము. ఫస్ట్ పిల్లలు తినిపించేసి మేము తిన్నాము. తినేసాక మా రూమ్స్కి అయితే వెళ్ళాము. రూమ్స్ ఎలా ఉన్నాయో నా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అంతవరకు సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.